శ్రీ లలితాదేవి 10 రోజుల సాధనలో ఈరోజు 8వ రోజు. శ్రీ మహాత్రిపుర సుందరి షోడశీ రూపం. ఇదే అసలు శ్రీ విద్య. దశమహావిద్యలలో 3వ విద్య. 16 కళలతో ఉన్న పరిపూర్ణ బ్రహ్మం. ఈ షోడశి ఎవరు? షోడశి అంటే ఏమిటి? షోడశి అంటే 16 ఏళ్ల అమ్మాయి. ఇప్పుడు 16 ఏళ్లే ఉంటాయి. ఆవిడకి వృద్ధాప్యం ఉండదు, మరణం లేదు, నిత్య యవ్వని. ఆమెను కొలిసే వాళ్ళకు కూడా వృద్ధాప్యం రాదు, తేజస్సు తగ్గదు. 16 కళలేమిటి? చంద్రుడికి 16 కళలుంటాయి. అమావాస్య రోజు 0, పౌర్ణమి రోజు 16. మన మనస్సు కూడా చంద్రుడే. 16 కళలు నిండితే పౌర్ణమి పరిపూర్ణ జ్ఞానం. 16 కళలు. అమ్మ చుట్టూ 16 మంది చెలికత్తెలు. ఒక్కో తిథికి ఒక్కొక్కరు. పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా లేదా అమావాస్య దాకా. అవి వరుసగా పాడ్యమి నాడు కామేశ్వరి కళ, విధియ నాడు భగమాలిని కళ, తదియ నాడు నిత్యక్లిన్న, చవితి నాడు భేరుండ, పంచమి నాడు వహ్నివాసిని, షష్ఠి నాడు మహావజ్రేశ్వరి, సప్తమి నాడు శివదూతి, అష్టమి నాడు త్వరిత, నవమి నాడు కులసుందరి, దశమి నాడు నిత్య, ఏకాదశి నాడు నీల పతాక, ద్వాదశి నాడు విజయ, త్రయోదశి నాడు సర్వమంగళ, చతుర్దశి నాడు జ్వాలామాలిని, అమావాస్య లేదా పౌర్ణమి నాడు చిత్ర. షోడశీ కళ మహానిత్య, స్వయంగా అమ్మవారు. మీ జీవితం కూడా ఈ తిథుల లాంటిదే. కొన్ని రోజులు అమావాస్య, చీకటి కష్టం. కొన్ని రోజులు పౌర్ణమి, వెలుగు సుఖం. షోడశిని పట్టుకుంటే అమావాస్య కూడా పౌర్ణమి అవుతుంది. కష్టంలో కూడా ఆనందం కలుగుతుంది. షోడశి రూప రహస్యం ఇదే బ్రహ్మ విద్య. అమ్మవారికి 16 ఏళ్ల వయసు. సౌందర్యానికి పరాకాష్ట. శరీరము, మనసు, బుద్ధి అన్నీ పరిపూర్ణం. ముసలితనం లేదు. అమ్మవారు ఎర్రటి కాంతివంతంగా ఉంటారు. బ్రహ్మ తేజస్సు, ఉదయించే సూర్యుడు, కోటి సూర్యుల కాంతి. శివుడు శక్తి ఒకటే, విడదీయలేం. ఇదే అద్వైతం. నేను వేరు, దేవుడు వేరు కాదు, నేనే దేవుడు అనే జ్ఞానం. ఇదే మనకు తెలియచేస్తోంది. అమ్మవారు కామేశ్వరుడు తొడ మీద కూర్చుని ఉంటుంది. 4 చేతులలో పాశం అంటే మాయ, అంకుశం జ్ఞానం, చెరుకు విల్లు మనస్సు, పూల బాణాలు 5 ఇంద్రియాలు అన్నీ తన వశం. అమ్మవారి స్థానం శ్రీచక్ర బిందువు 9వ ఆవరణ మధ్యలో. ఇక్కడ చేరడమే మోక్షం, జన్మరాహిత్యం. ఈ షోడశి అమ్మవారు ఏమిస్తారు? 16 కళల ఫలితం. 1 బ్రహ్మజ్ఞానం, నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం అనే అనుభవాన్ని ఇస్తుంది అమ్మవారు. ముసలితనం రాదు. 60 ఏళ్లలో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు. రోగాలు దరిచేరవు. అష్టసిద్ధులు, నవనిధులు అన్నీ స్వాధీనం. అనుకున్నది జరుగుతుంది. కాలుడు కూడా ఎదురురాడు. ఈ అమ్మవారు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి లభిస్తుంది, జీవన్ముక్తి. రాజయోగం, ఈ లోకంలో చక్రవర్తిలా బతకడం, పై లోకంలో బ్రహ్మంలో కలవడం. భుక్తి ముక్తి 2 లభిస్తాయి. వాక్సిద్ధి, మంత్రసిద్ధి, కామ్యసిద్ధి. గత 7 రోజులు చెప్పుకున్న అన్ని సిద్ధులు ఒకే దగ్గర. అంటే షోడశి మూలం కదా. షోడశి శివుడు కథ. సృష్టి మొదలయ్యే ముందు ఏమీ లేదు, చీకటి. శివుడు ఒక్కడే. ఆయనకు నేను అనే స్పృహ వచ్చింది. ఆ స్పృహే షోడశి త్రిపుర సుందరి. శివుడి నుంచి విడిపోయింది. నేను సృష్టి చేస్తాను అంది. శివుడు, నువ్వు లేకుండా నేను శవాన్ని, వెళ్ళు సృష్టించు అన్నాడు. అమ్మవారు 3 లోకాలు, 14 భువనాలు, కోట్లాది జీవుల్ని సృష్టించింది. మళ్ళీ శివుడిలో లీనమైంది. మీరు కూడా శివుడే, కానీ శక్తి అంటే షోడశి లేకపోతే శవం. ఉత్సాహం లేదు, సృష్టి లేదు, ఆనందం లేదు. షోడశిని పిలవండి, మీ లోపల శక్తి నిండుతుంది. షోడశి మహామంత్రం
ఇది 16 అక్షరాల బ్రహ్మాస్త్రం. షోడశి మంత్రం శ్రీ విద్య పంచదశి ప్లస్ శ్రీం క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం సౌహ్. 16 అక్షరాలు. ఇది గురుదీక్ష లేకుండా జపించకూడదు. చాలా శక్తివంతం. తప్పుగా చేస్తే దోషం. గురువు లేని వాళ్లకు సరళ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః అని 108 సార్లు పారాయణ చేయాలి. లేదా శ్రీం అనే బీజం ఒకటి 1008 సార్లు జపించండి. శ్రీం అంటే లక్ష్మి, సరస్వతి, కాళి ముగ్గురు షోడశి స్వరూపం. జాగ్రత్త, ఇది బ్రహ్మ విద్య. సరదాకు చేయకూడదు. నిష్ఠ, శుచి, గురుభక్తి ముఖ్యం. పౌర్ణమి నాడు చంద్రుణ్ణి 10 నిమిషాలు చూడండి. అమ్మా, నా మనసు కూడా 16 కళలతో నిండాలి అని కోరుకోండి. చంద్రుడు షోడశి స్వరూపం. అమ్మవారి ముందు 16 ప్రమిదలు వెలిగించండి. ఇవి 16 కళలకు ప్రతీక. ఓం ఐం హ్రీం శ్రీం అని ఒక్కో దీపం వెలిగించండి. లలితా సహస్రనామంలో ఈరోజు 701 నుండి 800 వరకు గల నామాలు చదవండి. షోడశి శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి అనే నామాలు వస్తాయి. అమ్మవారికి ఎర్రటి పట్టు వస్త్రం సమర్పించండి. కుదరకపోతే ఎర్రటి కాటన్ గుడ్డ ఇవ్వండి. పాయసం, 16 రకాల పండ్లు నైవేద్యం పెట్టండి. 16 కళలు సంపూర్ణం అని భావన. ఈరోజు 1 గంట సేపు మౌనంగా ఉండండి. మాట్లాడకండి. టీవీ, ఫోన్ను చూడకండి. కళ్ళు మూసుకుని శ్రీం అని మనసులో జపించండి. ఆత్మదర్శనం అవుతుంది. షోడశి అమ్మవారు 16 కళలు ఇచ్చే తల్లి. మీ జీవితంలో ఏ కళ కావాలంటే ఆ కళను అడగొచ్చు. ఆరోగ్య కళ. నిత్య రోగం, నీరసం పోయి ఆరోగ్యం కావాలి. ధన కళ. ఎంత సంపాదించినా నిలవట్లేదు, లక్ష్మీ కటాక్షం కావాలి. విద్యా కళ. తెలివి, జ్ఞాపక శక్తి పెరగాలి. యవ్వన కళ. వృద్ధాప్యం, ముసలితనం, భయం, తేజస్సు తగ్గుతోంది. ఆనంద కళ. డబ్బు ఉన్నా మనశ్శాంతి లేదు, ఆనందం కావాలి. మోక్ష కళ. జన్మ మృత్యు భయం, జన్మరాహిత్యం కావాలి. అమ్మవారిని భక్తితో ఆరాధన చేస్తే ఆమె పౌర్ణమి చంద్రుడిలాగా వెలిగిస్తుంది మిమ్మల్ని. ఈరోజు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః. జై షోడశీ మాత, జై బ్రహ్మ విద్య, జై మాతాది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.